స్థానిక బరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం శ్రీ సరస్వతి విద్యాపీఠం పల్నాడు జిల్లా కార్యాలయ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు దేశం మొత్తం విస్తరించాయని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి విభాగాలు ఏర్పాటు చేశారని అన్నారు. నూతనంగా పల్నాడు జిల్లా ఏర్పడిన కారణంగా పల్నాడు జిల్లా కార్యాలయాన్ని నర్సరావుపేట శిశు మందిర్లో మొదలుపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ సింగం యోగాంజనేయ శర్మ, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సన్నిధి వెంకట సుబ్బారావు, ఎం నాగప్రసాదరావు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్. రెసిడెన్స్లో ఉండటానికి గెస్ట్ హౌస్ లాగా లేదు. త్వరగానే వెంబడి అంగీకరించి ఈ ప్రారంభోత్సవానికి, అలానే యోగాంజనేయ శర్మ గారు కూడా త్వరగానే వెంబడి అంగీకరించి జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరి ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నాం, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు. ఇక్కడ చదువుకున్న బిడ్డ ఇక్కడ మరి జమలమడ శ్రీరామూర్తి గారిని మీకు తెలియని వాడు కాదు. మరి అటువంటి బిడ్డ అన్ని ఆయన వేదాలు వచ్చు, ఉపనిషత్తులు వచ్చు, అన్ని సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. మంచి గేయాలు పాడతాడు. ఇంకా చాలాసార్లు చూస్తుంటారు ఇక్కడ మన పట్టణాస టెంపుల్లో. అటువంటి వ్యక్తి అనమాట. ఆ విధంగా మన పిల్లలు నష్టపడి ఎంతో మంది గొప్ప వాళ్ళు అయ్యారు. వారి సలహా కూడా తీసుకోవాలి. ఈ వాళ్ళ టౌన్ మొత్తం కూడా కాలంలో మురుగు తీయటం కానీ ఇవన్నీ చేస్తున్నాం, రోడ్డు బాగు చేయటం. దానికోసం మేము మళ్ళీ వాళ్ళ జాయింట్ కలెక్టర్ అడిగారు, మాకు ఒక అడ్వైజర్ కావాలంటే ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి వాళ్ళ జాయింట్ కలుపుతున్నాం. కలిపి మనకి ఏం కావాలి, నిధులు గందరగోళం నుంచి ఈ నర్సరావుపేట పట్టణానికి ఏం కావాలి, స్వచ్ఛ భారత్ తరఫున ఇది క్యాంపెయినింగ్ చేస్తాం అన్నమాట. ఆయనకి 24 గంటలు సొసైటీలో ఈ మిగతా ఈ రాజకీయాలు, ఈ కులాలు, పార్టీలు వీటన్నిటికి అతీతంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అభివృద్ధి చేయాలి, 10 మందికి మనం ఉపయోగపడాలి, 10 మందికి మనం సహాయం చేయాలి అనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు, పట్టణానికి సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఆయన ముందుకు వచ్చి నడిపిస్తున్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి నరసరావుపేటను కూడా మరొక గుడివాడ, మరొక విజయవాడ లాగా మంచి ఎడ్యుకేషన్ హబ్ తయారు చేయడానికి డాక్టర్ గారు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ